తాగునీటి విడుదలకు అనుమతి ఇవ్వండి. కేఆర్ఎంబీకి ఏపీ వినతి హైదరాబాదు. వెలుగు పత్రికలో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఏపీ విజ్ఞప్తి చేసింది. నేడు సెప్టెంబర్లో జరిగిన మీటింగ్లో వివిధ దశల్లో 5 టీఎంసీల నీటిని సాగర్ రైట్ కెనాల్ ద్వారా విడుదల చేసుకునేందుకు బోర్డు 3 మెంబర్ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేసింది. ఈ మేరకు బుధవారం కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. 4వ స్పెల్లో భాగంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల అవసరం కోసం తాగునీటి ట్యాంకులను నింపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అందుకు అనుగుణంగా ఏపీ అధికారులు రైట్ కెనాల్ నుంచి నీటి విడుదలను ఆపరేట్ చేసేందుకు కేఆర్ఎంబీ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బందికి ఆదేశాలు అని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి తాగునీటి విడుదలకు 5,500 క్యూసెక్కుల నీళ్లు మాకు విడుదల చేయండి రైట్ కెనాల్ నుంచి అని చెప్పి ఏపీ ఒక లెటర్ రాసింది కేఆర్ఎంబీకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి. లెటర్ రాస్తూ తాగునీటి అవసరాలకు మాకు ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ట్యాంకులు నింపుకోవడం కోసం, చెరువులు గిట్ల నింపుకోవడం కోసం అవకాశం ఇవ్వండి అని చెప్పారు. అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు కానీ కేఆర్ఎంబీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది మన తెలంగాణ కూడా మరి లెటర్ రాస్తుందా తాగునీటి అవసరాల కోసం ఏమైనా విడుదల చేయాలనేది ఇంకా ఇటు నుంచి స్పందన లేదు. కానీ ఏపీ నుంచి అయితే వచ్చింది. ఈనాడు చూద్దాం. మౌలిక వసతులతో రెట్టింపు పని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేశారట. 32 ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజేఐ కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష. యువ న్యాయవాదులు తక్షణ ఫలితాన్ని ఆశిస్తున్నారు. తమకు అవకాశం కోసం నెలల తరబడి క్యూలో నిలబడలేని అసహనంతో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు విచారణ ప్రక్రియను కొనసాగించే పరిస్థితుల్లో వారు లేరు. న్యాయస్థానాల్లో కొత్తగా ఏర్పాటు చేసే మౌలిక వసతులు మెరుగైన పరిస్థితులు కల్పిస్తాయని ఆశిస్తున్నా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నిన్న హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి రాజేంద్ర నగర్లో ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలను వేశారు. ఇది హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేసిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్టు, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వీళ్ళు ఉన్నారు. మొత్తానికి ఇది హైకోర్టు భవనం 100 ఎకరాలు కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత. హైకోర్టు భవనానికి రాజేంద్ర నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి 100 ఎకరాల భూమిని కేటాయించి అక్కడ శంకుస్థాపనకి ఏర్పాట్లు చేస్తుంటే జీవో ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేసినాయి, వ్యతిరేకించినాయి. అక్కడ వద్దు, అక్కడ రీసెర్చ్ పరిశోధనలు జరుగుతుంటాయి, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి భూమిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వటానికి ఒప్పుకోమని వ్యతిరేకించారు. మొత్తానికైతే ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. ఆ వ్యతిరేకతను పట్టించుకోకుండా నిన్న శంకుస్థాపనకి కార్యక్రమం చేశారు. దీంట్లో వాస్తవంగా ఎన్నికల కోడ్ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేయాల్సిన కార్యక్రమం అది. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల సుప్రీంకోర్టు సిజేఐ వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఇది తొందరలోనే నిర్మాణం అయ్యే అవకాశం ఉంది. ఇది ఈనాడుకు సంబంధించి. చివరికి మిగిలింది చెలిమ నీరు. మండుతున్న ఎండలతో జిల్లాల భూగర్భ జలాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరువైంది. ఎస్ఆర్ఎస్పి జలాలు అంతంత మాత్రమే వస్తున్నాయి. దీంతో నీటి కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలం కౌశల్యదేవిపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు సమీపంలో రైతు ఏర్పుల ఎంకన్న తనకున్న 2 ఎకరాలు వరి వేయగా ఎకరం పంట ఎండిపోయింది. మిగిలిన పంట కాపాడుకోవడానికి 20,000 వెచ్చించి ఆకేరు వాగులో యంత్రంతో 15 ఫీట్ల లోతు వరకు బావి తవ్వించి మోటార్ బిగించారు. మొదట్లో నీరు సమృద్ధిగా వచ్చినా ఎండలు పెరగడంతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీంతో ఇలా బావుల్లో చెలిమలను తోడి వచ్చిన జలాలతో అరగంటకు ఒకసారి మోటార్ సాయంతో పంటకు నీరు అందిస్తున్నారు. ఇది వాస్తవంగా చాలా బాధాకరమైన విషయం. చెలిమ దవ్వుకొని బావి తవ్విండట, జేసీబీ అది పెట్టి మిషన్లు పెట్టి బావి తవ్వితే కొద్ది రోజులు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎండలు పెరగడం వల్ల ఆ బావిలో కూడా నీళ్ళు లేకపోవడం వల్ల పాపం 2 ఎకరాల వరి పంట వేస్తే ఆల్రెడీ 1 ఎకరం ఎండిపోయింది. ఇంకొక ఎకరాన్ని కాపాడుకోవడానికి తనలాడుతుండు. ఇంకొక ఎకరాన్ని కాపాడుకోవడానికి కింద మీద ఈ పాపం ఎన్నో కష్టాలు పడుతున్నాయి. 20,000 పెట్టి బావి తవ్వించిండట, మోటార్ పెట్టిండట మొత్తానికి. కానీ ఆ ఎకరం కూడా బయటకు వచ్చే పరిస్థితి లేనట్టు. అంటే రైతుల యొక్క పరిస్థితికి ఇది ఒకటి అర్థం పడుతుంది. ఇవాళ తెలంగాణ ఉన్న రైతాంగం యొక్క పరిస్థితి, రైతాంగం యొక్క ఇబ్బందికరమైన కష్టతరమైన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. నీళ్ళు లేక సాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. సాగునీటి సమస్య వల్ల పంటలు ఎండిపోతున్నాయి. ఆ పంటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి రైతులు బావులు తవ్వటం, మోటార్లు కొనుక్కోవటం, బోర్లు వేయటం, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని పరిస్థితి ఈ సంవత్సరం వచ్చింది. కాలం చాలా గడ్డు పరిస్థితి ఉంది. వాళ్ళని ప్రభుత్వం ఆదుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి. వాళ్ళ ప్రభుత్వం ఆదుకోకపోతే చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది రైతులు. ఇది ఒక వార్త మహబూబాద్ జిల్లాలో జరిగిందట. ఇక పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం
పంట అని చెప్పి ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతుంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటల పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం మంగిళ్ళబండ తండాలో రైతు గుగులోతు పూల్సింగు 3 ఎకరాల వరి పంట నీళ్లు లేక ఇలా ఎండిపోయింది. పెట్టుబడి కోసం 75,000 అప్పు చేశామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొస్తాయి అనుకున్న కాస్త తిండి గింజలు ఎండి ఇలా పశువులకు దాణాగా మారుతున్నాయని వాపోతున్నారు. ఇక్కడ రైతులందరికీ ఇదే పరిస్థితి. భూగర్భ జలాలు పాతాళంలోకి చేరి చేయుత కరువై కర్షకులు కన్నీటి పర్యాతం అవుతుంది. ఇక పాపం ఎండిపోయింది, పశువులను మేపుకునే పరిస్థితి. ఇది జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం. ఇందాకది మహబూబాద్ జిల్లాలో అదే పరిస్థితి. చెలిమల పెట్టి ఆల్రెడీ ఎకరం ఎండిపోయింది. ఒక రైతుదే ఇది, ఒక రైతుది ఎగ్జాంపుల్కి ఇచ్చారు. వాస్తవంగా ఇది రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తుంది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి, దానిపై చర్యలు తీసుకోవాలి, దానిపై మాట్లాడాలి. అధికారుల ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడటం, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు అవసరమైతే ఫీల్డ్ లెవెల్లో తిరగాలి. ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని కనీసం అరుచుకునే ప్రయత్నం అన్న చేయాలి. మరి ఆ ప్రయత్నం జరుగుతుందా లేదా? మొత్తానికి ప్రతి జిల్లాలో, అటు నల్గొండ జిల్లా కానీ, ఇటు భువనగిరి జిల్లా కానీ, అటు జనగామ కానీ, మిగతా ప్రతి జిల్లాలో ఇదే మహబూబాద్ జిల్లా కానీ మొత్తానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు కొంత రాకపోవడం వల్ల మరీ ఇబ్బంది.